ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అంటే ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలను స్పెషల్ గ్రాంట్ కింద విడుదల చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫండ్స్ అంటారు వీటిని. వీడి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరికైనా ఈ ఫండ్స్ ను మొత్తం పూర్తిగా నియోజకవర్గంలో వినియోగించుకోవచ్చు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలకు ఆయన వీటిని గ్రాంట్ను రిలీజ్ చేసుకోవచ్చు. ప్రతి సెగ్మెంట్ కు ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలను గ్రాంట్ను విడుదల చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి మంత్రివర్గం సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. వాటి బాధ్యత పూర్తిగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదేనట. బదిలీల్లో ఫైరవులకు నో ఛాన్స్, అవినీతి ఆఫీసర్ల విషయంలో సీరియస్. లోక్సభ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లో గెలవాలి. 5 జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రతి సెగ్మెంట్ కు 10 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద ఇచ్చినటువంటి వాటి పూర్తి బాధ్యత ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులదే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలట. వారి యొక్క అనుసంధానంలో పనిచేయాలని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 10 కోట్ల స్పెషల్ ఫండ్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాటి వినియోగం బాధ్యత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులదేనని కూడా వివరించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో మంగళవారం సమావేశమైనటువంటి ఆయన అధికారులు పోలీసుల బదిలీలోనూ ఫైరవులకు తావుండదని కూడా స్పష్టం చేశారట. వాటి యొక్క మార్పులు చేర్పులు బదిలీలు ఆఫీసర్లకు సంబంధించినటువంటి అధికారుల బదిలీలలో వాటిలో కూడా ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, అది పూర్తిగా మా ఇన్ఛార్జి మంత్రులపైనే బాధ్యతను పెట్టారట. ఎవరు కూడా జోక్యం చేసుకొని ఇబ్బంది కావద్దు, అవినీతికి సంబంధించినటువంటి అధికారులను ఎవరు కూడా ముందుకు తీసుకురాకూడదు, ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని కూడా ఆయన హెచ్చరిక చేశారట. 4 జిల్లాల ఎమ్మెల్యేలు ముఖ్యమైనటువంటి నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఇక 10 కోట్ల స్పెషల్ గ్రాంట్ కు సంబంధించినటువంటి విషయంలో అవినీతి ఆఫీసర్ల విషయంలో సీరియస్. అధికారులపై ప్రజాప్రతినిధుల పెత్తనం ఉండొద్దు, ఒత్తిడి ఉండొద్దట. బదిలీల్లో ఫైరవులకు నో ఛాన్స్ అట. వాటి బాధ్యత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులదేనట. ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేస్తే ఉపేక్షించం. లోక్సభ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లో గెలవాలి. 5 జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున 10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతాయన్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో మంగళవారం జరిగిన సమావేశంలో క్లారిటీ ఇచ్చారు రేవంత్. ఇక నిజమైన లబ్ధిదారుల సంక్షేమ పథకాల ఫలాలు ఖచ్చితంగా అందేలా ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం నియమించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు కూడా పాల్గొన్నారట. సమన్వయంతో పనిచేయండి, నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ నిష్పక్షపాతంగా ప్రజలకు అందేలా పకడ్బందీగా మెకానిజం ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ను సమర్థవంతంగా సద్వినియోగం చేసేలా చూసుకోవాలన్నారట. ఇక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కూడా అన్నారట. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని కూడా సూచించారట. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కనీసంగా 12 సెగ్మెంట్లను పార్టీ గెలుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందట. నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి ఉన్నతాధికారులు నియమించుకోవాలని, అధికారులు పోలీసుల బదిలీలో ఫైరవులకు తావుండదని కూడా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండాలని కూడా సూచించారట. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు ఎవరు పాల్పడినా ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా పోలీసుల నియామకాలను ఎమ్మెల్యేలు చేపట్టకూడదు. అవినీతి మరకలు ఉన్నటువంటి అధికారులకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారట. ఇక ఫైరవులకు తావు ఇవ్వకుండా ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి. గత ప్రభుత్వము పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము పోలీస్ యంత్రాంగాన్ని తమ కనుసన్నల్లో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపడంలో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడకూడదు. బదిలీల విషయంలో కూడా ఎటువంటి ప్రమేయాన్ని ఎమ్మెల్యేలు చూడకూడదు అని కూడా
చెప్పడం జరిగిందట. ఫండ్స్ విషయంలో అందరు నాయకులతో సమన్వయంతో ముందుకు వెళ్లి గ్రాంట్స్ అంతా ప్రజలకు అందేలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు కీలక పాత్ర వహిస్తూ పక్షపాతంగా ముందుకు వెళ్ళాలి, అందరినీ సదురుకొని ముందుకు వెళ్ళాలి, సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కూడా ఆయన ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యులు, మాజీ ఎంపీలకు వీళ్ళందరికీ కూడా సూచనలు చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. స్పెషల్ గ్రాంట్ వల్ల ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల వారి యొక్క అనుచరులకు వారి గ్రామాల్లో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారానికి ఈ 10 కోట్ల రూపాయలను పూర్తిగా ఖర్చు చేయడానికి వారికి అవకాశం ఉంటుంది.